Well, I have with me the winner of Elite Mr. India, మన తెలంగాణకి చెందిన రాకేష్. ఎలాగా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు? దీనికి కావాల్సిన మన ట్రైనింగ్ మన హైదరాబాద్లో ఎక్కువ ఉండదు మేడం. ఇది బెంగళూరు కానీ ముంబై అటు సైడ్ ఎక్కువ ఉంటుంది. నేను ఫస్ట్ యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నా. ఎవరైనా సరే అందరి పోటీలు అంటే చాలా అందంగా ఉంటేనే తీసుకుంటారు, హైట్ ఉంటేనే తీసుకుంటారు అంటారు, కానీ కాదు. అంటే పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు? మనం ఇన్ కేసు నేను వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ పట్టించుకోకపోతుండేవారు. ఏ సౌత్ వాళ్ళకి ఏం తెలుసురా, వాళ్ళు ఎప్పుడు పొట్టలు వేసుకుంటారు, ఫిట్గా ఉంటారు అని అనుకున్నారు అనమాట. అంటే నేను ఈ పోటీలలో మీకు కష్టమైన సమయం అంటే బాబోయ్ నేను చేయగలుగుతానని ఒక ఛాలెంజ్ లాగా ఉన్నా కొన్నిసార్లు లో అనిపిస్తుంది మేడం. ఏంటంటే కొందరు ఏంటంటే డిస్కరేజ్ చేస్తారు. నాకు ఎప్పుడో కోరిక ఉంటుంది అంటే ఇప్పుడు మన పివి సింధు అక్క ఒక శంషాబాద్ సార్ ర్యాలీగా వెళ్తుండే మేడం. అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు మరి ఇంత చేశారు మీరు, సాధించుకొచ్చారు. ఇది దీంతో పాటు ప్రైజ్ ఏమి ఇచ్చారు మీకు? ఒక 3 lakhs అమౌంట్ ఇచ్చారు మేడం. ఏంటంటే అక్కడ కొన్ని NGOs వస్తాయి అక్కడికి. వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ అండ్ సినిమా. మామూలుగా మనం అందాల పోటీలు అమ్మాయిలకి మాత్రమే అని ఎక్కడో మైండ్ సెట్లో ఉంటుంది, కానీ ఎప్పటి నుంచో మనకి దారా సింగ్ గారి టైము, తర్వాత ధర్మేంద్ర గారు, ఎంతోమంది హీరోలు ఐకన్స్ అందరూ మిస్టర్ ఇండియా అయ్యి చూపించారు. ఇంతకీ మిస్టర్ ఇండియా పోటీలకి మామూలుగా జరిగే ఇతర అందాల పోటీలకి తేడా ఉందా? వెల్, ఐ హ్యావ్ విత్ మీ ద విన్నర్ ఆఫ్ ఎలైట్ మిస్టర్ ఇండియా, మన తెలంగాణకి చెందిన రాకేష్. చాలా విజయోత్సాహంతో ఇప్పుడు వాళ్ళ స్టూడియోకి వచ్చారు విశేషాలు చెప్పడానికి. వెల్కమ్ రాకేష్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడి నుంచి మీరు ఒరిజినల్? నేను మహబూబ్ నగర్ మేడం. మహబూబ్ నగర్లో దర్పల్లి గ్రామం మాది. మా పేరెంట్స్ అందరూ అగ్రికల్చర్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి అక్కడనే ఉండే. నేను 5 to 6 years ఉన్నప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ దగ్గరికి వచ్చేసాను, బాబురెడ్డి నగర్కి. అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడనే చదువుకుంటూ నాకు ఇంటర్లో ఒకటి మోటివేషన్ వచ్చిందనమాట. మా అమ్మ చెప్పింది, మనము లైఫ్లో ఏమైనా చేసి 10 మందికి ఉపయోగపడాలి, లేదంటే 10 మంది మనం ఆదర్శంగా తీసుకోవాలరా, అది జీవితం రా అన్నదనమాట. సో అప్పటి నుంచి ఒకటి అనుకున్నా, ఓకే నేను కూడా ఏదో సాధించాలి, అమ్మ కోరిక అని చెప్పేసి ఇంటర్ నుంచి డిసైడ్ అయినా. తర్వాత గ్రాడ్యుయేషన్ వచ్చినాక స్ట్రాంగ్ డిజైర్ అయినా, అమ్మ కోరిక తీర్చాలి అన్నప్పుడు నాకు రోడ్ మీద ఒక ర్యాలీ వెళ్తుండే మీద ఒకటి బాడీ బిల్డర్ది. అప్పుడు నాకు ర్యాలీ తీస్తుంటే మా అమ్మ అన్నది, నువ్వు కూడా అలా కావాలి, నువ్వు కూడా అలా 10 మంది గొప్పగా చెప్పుకోవాలి, అప్పుడు నేను చాలా సంతోషిస్తాను అన్నది. సో డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి జరిగిన ఈ ఫీల్డ్లోకి ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు మిస్టర్ ఇండియా అయ్యాను మేడం. నేను 2019లో మిస్టర్ తెలంగాణ అయినా మేడం. మళ్ళీ 2020లో మిస్టర్ ఇండియా రన్నరప్ అయినా బెంగళూరులో. ఇప్పుడు 2025లో మిస్టర్ ఇండియా విన్నర్ అయినా గోవాలో జరిగింది మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఎంత టఫ్గా ఉంటుంది కాంపిటీషన్? చాలా ఉంటుంది మేడం. ఎలాగా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు? నాకు ఫస్ట్ గురువు మా పేరెంట్స్ మేడం. తర్వాత నేను ఇంటర్నెట్లో నేర్చుకున్నాను. అంటే దీనికి కావాల్సిన మన ట్రైనింగ్ మన హైదరాబాద్లో ఎక్కువ ఉండదు మేడం. ఇది బెంగళూరు కానీ ముంబై అటు సైడ్ ఎక్కువ ఉంటుంది. నేను ఫస్ట్ యూట్యూబ్ నుంచి చాలా నేర్చుకున్నా. తర్వాత ఏం నేర్చుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే యూట్యూబ్లో ఎలా నడవడం అనేసి, అంటే ర్యాంప్ వాక్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, అంటే మన స్కిన్ ఎలా క్యారీ చేసుకోవాలి, పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఎలా ఫిట్గా ఉండాలి అని చాలా నేర్చుకున్నా. దీనికి ముందు కావాల్సింది మేడం ఏంటంటే చాలా ఫిట్గా ఉండాలి మనిషి, చాలా ఫిట్గా ఉండాలి, దాంతోపాటు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఎవరైనా సరే అందరి పోటీలు అంటే చాలా అందంగా ఉంటేనే తీసుకుంటారు, హైట్ ఉంటేనే తీసుకుంటారు అంటారు, కానీ కాదు. ఒక మనిషి తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా పర్వాలేదు, కానీ చాలా ఫిట్గా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. అదే మెయిన్. ఎస్ మేడం. ఇందులో ఏంటంటే మేడం క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతామో ఆ కాన్ఫిడెంట్ని బట్టి మన జడ్జెస్ విన్నర్ డిసైడ్ చేస్తారు. రాకేష్ జడ్జెస్గా వేరే డిఫరెంట్ కంట్రీస్ వచ్చారు మేడం. అంటే పేరు తెలియదు కానీ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమడిగారు మిమ్మల్ని అంటే నాకేంటంటే మీకు నా ప్రొఫైల్ ఏంటంటే సోషల్ సర్వీస్ చేస్తుంటాను మేడం. నా సోషల్ సర్వీస్ గురించి అడిగారు. అంటే వాట్ మేక్స్ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ టు డూ సోషల్ సర్వీస్ అన్నారు అనమాట. సో దానికి సంబంధించిన ఆన్సర్ చెప్పాను. ఏం చెప్పారు? ఫస్ట్ నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన. సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత ఏమి ఇచ్చిన అంటే, హలో ఎవ్రీవన్, ఐఎమ్ రాకేష్ అర్నే ఫ్రమ్ ది సిటీ ఆఫ్ నవాబ్స్ కాల్డ్ హైదరాబాద్. సక్సెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, స్మైల్ ఈజ్ మై వెపన్, స్మార్ట్ వర్క్ ఈజ్ మై యాటిట్యూడ్ అండ్ hard work is my way. Today I am here to win the title of Elite Mr. India 2025 title because I want to make my country proud అని ఇచ్చేసాను. దీనికి ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఆడియన్స్ కానీ, నా కో మోడల్స్ కానీ, జడ్జెస్ అని చాలా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. నాకు ఇక్కడనే ఆల్మోస్ట్ మార్క్స్ పడిపోయాయి. అంటే నేను కాన్ఫిడెంట్గా నేను ఆల్రెడీ ఇక్కడ విన్ అవ్వడానికి వచ్చాను అన్నప్పుడే జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. అది చాలా మీ అంటే పార్టిసిపెంట్స్ ఎలా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు? వాళ్ళు బాగానే ఉంటారు. అంటే మనకు సౌత్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే సౌత్ మనకు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటుంది అనమాట. నార్త్లో ఎక్కువ మోడలింగ్, ఫ్యాషన్ ఫీల్డ్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇన్ కేసు నేను వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్కువ పట్టించుకోకపోతుండేవారు. ఏ సౌత్ వాళ్ళకి ఏం తెలుసురా, వాళ్ళు ఎప్పుడు పొట్టలు వేసుకుంటారు, ఫిట్గా ఉంటారు అని అనుకున్నారనమాట. ఎప్పుడైతే నేను 3 to 4 రౌండ్స్ నేను టాప్ ఉన్నాను. ఫస్ట్ ఫిట్నెస్ రౌండ్లో నేను టాప్ వచ్చిన.
నెక్స్ట్ మనకు ఫిట్నెస్లో ఏం చేయించారు? ఫిట్నెస్లో ఫ్యూ కైండ్ ఆఫ్ పుషప్స్ కానీ ప్లాంక్స్ కానీ ఉంటాయి మేడం. 3 to 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అందులో నేనే టాప్ వచ్చిన. దాని తర్వాత టాలెంట్ రౌండ్ ఉండే. టాలెంట్ రౌండ్ కూడా నేనే టాప్ వచ్చిన. ఏం చేస్తారు టాలెంట్ రౌండ్లో? టాలెంట్ రౌండ్లో ఫ్యూ కైండ్స్ ఆఫ్ పుషప్స్తోని డాన్స్ చేశాను. తర్వాత వాళ్ళని ఓకే నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా అన్నీ చేస్తున్నావు కదా, మాకోసం ఒక పాట పాడగలవా అన్నారనమాట అక్కడ జడ్జెస్. వై నాట్ అన్న. ఓకే నేను అన్న విచ్ లాంగ్వేజ్ అంటే యువర్ విష్ అన్నారు. అప్పుడు నేను ఒక మదర్ గురించి ఒక పాట పాడిన. అంటే పాడతాం ఇప్పుడు అందరి కోసం. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది. ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది, ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుకా, పురిటి బాధలు నువ్వు పడలేదు. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుకా, పురిటి బాధలు నువ్వు పడలేదు. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పలే చూచెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా. కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పలే చూచెరా, నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా. నిండుగా నిన్ను కన్నదీరా, నిండుగా నిన్ను కన్నదీరా, మొండిగా నువ్వు మారబోకురా. పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుకా, ఉన్న నెత్తురు అమ్మదే కదరా. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారే, ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారే. నేడు అమ్మను అలకజేయకు, నేడు అమ్మను అలకజేయకు, ఆకలితో మార్చి చంపకురా. బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుకా, బొడ్డు పేగు తెగి పడ్డవురా. దేవుడెక్కడు లేడురా మన అమ్మలో ఉన్నాడురా, దేవుడెక్కడు లేడురా మన అమ్మలో ఉన్నాడురా. అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడు దిక్కురా, అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడు దిక్కురా. అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుకా, బయటపడ్డ రోజు తలుచుకో, బయటపడ్డ రోజు తలుచుకో, బయటపడ్డ రోజు తలుచుకో. అంటే ఇలా చాలా ఎమోషనల్గా వాడేశాను మేడం. అక్కడ కొందరు హిందీ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. అంటే నా ఎమోషన్స్ చూసి ఇది కూడా చాలా క్లాప్స్ వచ్చాయి. టాలెంట్ రౌండ్లో అవి నా 2 రౌండ్స్ తర్వాత ఇది ఫైనల్గా వాడాను. దీని ద్వారా ఆల్మోస్ట్ నేను విన్నర్గా డిక్లేర్ టాలెంట్ రౌండ్. సో ఇక్కడ లోకల్ రౌండ్స్ అనేయా రాకేష్? ఎక్కడ మేడం? ఇక్కడ లోకల్ రౌండ్స్ అయ్యి మిమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకెళ్ళరా? ఎస్ మేడం, అట్లా కూడా అయితే లోకల్ రౌండ్స్. ఇక్కడ లోకల్ రౌండ్స్ అయింది మేడం. అయినాక ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎస్ మేడం. ఎట్లా ఏ ఊరు వెళ్ళి చేస్తారు ఫైనల్స్? ఫైనల్స్ గోవాలో మేడం, డాబాపోలియం దగ్గర ఒక బీచ్ పక్కన జరిగినాయి. అది ఆ డ్రెస్సులు ఆ తాలూకు ఎట్లా తయారవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఎవరైనా కన్సల్టెంట్ ఉన్నారా? అంటే కన్సల్టెంట్ నేను ఓన్గా ప్రిపేర్ ఏమైనా సరే గూగుల్ మీరే పెట్టుకుని వెళ్ళారు, మీరే అక్కడ డిజైనర్ వేర్స్ ఇస్తారు. ఫైనల్ మాత్రం నేను నా ఓన్ కాస్ట్యూమ్ డిజైన్ చేసుకున్నా. మీరు చేసుకున్నారు అది. సో చాలా పెద్ద విజయం ఇది. అంటే మీ కుటుంబంలో ప్రాబ్లం మీరు ఫస్ట్ కదా ఇలాంటి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఒక జాతీయ స్థాయిలో ఒకటి సాధించడం. సో ఆ రోజు మిమ్మల్ని డిక్లేర్ చేశారు కదా మిస్టర్ ఇండియా ఈజ్ అని, ఫస్ట్ రన్నర్ అప్ చెప్పారు. అప్పుడు విన్నర్ నేనే అని తెలిసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? నాకు చాలా హ్యాపీ. అది ఏమో చెప్పలేను మేడం, ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ నాన్న లేరు. అంటే మా అమ్మ కోరిక అనమాట. అమ్మ లేరు మేడం. నేను అన్న వదినలు చెల్లె బావ వాళ్ళ దగ్గర ఉంటాను, వాళ్ళు బాగా చూసుకుంటారు. మా అమ్మ ఏమన్నదంటే, నేను 2020లో రన్నరప్ వచ్చినప్పుడు మా అమ్మకి చెప్తే మా అమ్మ ఏమన్నదంటే, నువ్వు గెలిచినావైతే గెలిచినావురా, రన్నరప్గా వచ్చావు, గెలిస్తే 10 మంది గురించి గొప్పగా చెప్పుకుంటారు కదా, నువ్వేమన్నా ఈసారి గెలవాలరా అన్నదన్నమాట. నేను 2020లో రన్నరప్ వచ్చినప్పుడు నా గురించి ఎవరు పట్టించుకోకపోండే. అంటే అంటారు కదా మేడం, ఓడిన వాడి మాట ఎవడు విన్నాడు, గెలిచిన వాడు తప్పు చేసినా సమర్థిస్తారు అంటారు కదా. నేను 2020లో నేను ఎక్స్ప్రెషన్ ఎందుకు ఓడిపోయిన ఎక్స్ప్రెషన్ చాలామందికి ఇచ్చాను, అయినా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను గెలిచినాకలా ఇప్పుడు తప్పు చేసినా కూడా అది మావాడు ఒప్పే చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు మేడం. అంటే ఓడిన మాట ఎవరు విన్నాడు, గెలిచిన మాటని వింటారు మేడం. సో దీని ద్వారా ఎస్ మేడం, ఈ టైటిల్ ఏంటంటే నేను మా అమ్మ నాన్నకి అంకితం ఇచ్చాను మేడం. ఇది ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ స్థాయికి వచ్చింది, పేరెంట్స్ లేకుంటే ఎవరు లేరు కదా మేడం. సో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సిటీ కాలేజ్లో ఉన్నది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇలా జాబ్ చేసుకుంటూ
ఈ ఫీల్డ్లోకి వచ్చింది మేడం. ఏం జాబ్ చేసేవారు? నేను హైటెక్ సిటీలో ఒక కంపెనీలో చేస్తున్నాను, ఎంఎన్సీలో. అది చేసుకుంటూ ఈ ఫీల్డ్ నడిపిస్తున్నాను మేడం. ఇప్పుడు మరి ఏంటి, ఎటువైపు మీ ప్రయాణం? నాకేంటంటే మేడం, మాకు ఎన్జిఓ ఉంది మేడం, రక్ష గ్లోబల్ ఫౌండేషన్ అని. వాటి ఆధ్వర్యంలో సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాము. అందులో ఏంటంటే బ్లడ్ డొనేషన్ లాంటి, ఫుడ్ డొనేషన్ క్యాంప్స్, అంటే కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటారు కదా మేడం, అంటే రోడ్డు మీద చిన్న ఏజ్లోనే ఓల్డ్ ఏజ్ వాళ్ళని వదిలేస్తారు మేడం. మాకు ఎవరైనా అలా అనిపిస్తే వెళ్ళి ఓల్డ్ ఏజ్లో జాయిన్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాము. అంటే ఇలా మా సర్వీసెస్ కొనసాగుతూ ఉంటాయి మేడం. అప్పుడు ఏం జరిగిందంటే, జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను ఒక మాట చెప్తే జస్ట్ 5 మంది 10 మందే వస్తారు. ఇన్ కేసు నేను ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉంటే నేను ఒక పిలిపిస్తే ఒక 100 మంది అయినా వస్తారు కదా మేడం. సో అందుకని నేను కొంచెం సెలబ్రిటీ స్థాయికి వెళ్తే నా సోషల్ సర్వీస్ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను మేడం. సో ఏంటి, సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ మేడం, నాకు కానీ ఛాన్స్ వస్తే పక్కన సినిమాలోకి వెళ్ళి. మీరు ఇంతవరకు అప్రోచ్ అవ్వలేదా ఎవరిని? అంటే నేను మాది విలేజ్ మేడం, నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు నాకు. సో ఇవాళ మిస్టర్ ఇండియా అయ్యారు కాబట్టి బహుశా మిమ్మల్ని చూసి ఎవరైనా ఆఫర్ తీసుకుని ముందుకు వస్తారేమో వేచి చూడాలి, అంతే. ఎస్ మేడం, వస్తే ఖచ్చితంగా చేస్తాను మేడం. ఎందుకంటే నా లైఫ్ ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు అన్నది, మనం పుట్టింది ఎప్పుడు తీసుకుపోవడానికి కాదు, సొసైటీకి ఎప్పుడు ఇచ్చిపోవాలరా, మనం ఎప్పుడు 10 మందికి ఏదో సహాయం చేస్తుండాలని అనమాట. నా మైండ్లో ఎప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ స్థాయి ఎదగాలి అనుకుంటున్నాను, ఎందుకంటే సమాజానికి ఏదో చేయాలని. అంటే మనం పుడితే 10 మంది గొప్పగా చెప్పుకోవాలి మేడం. ఇప్పుడు ఒక రెండర ఎప్పుడు తింటుండు పండు అంటే ఎవరు మన గురించి ఎవరు మాట్లాడుకోరు. మనము ఇన్ కేస్ మనం ఒక నాడు చనిపోయినా కూడా 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఓకే, పలానా వాడు ఉండేవాడు అని మన పేరు ఎప్పుడో ఒక చేతులు ఉండాలని అనుకుంటాను మేడం. అది గొప్ప విషయం కదా చాలా. అంటే ఒక సంకల్పం. మీకు ఇంకా ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో, మీ తోబుట్టువులు? నాకు 3 అన్నలు, ఒక చెల్లెలు మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ మ్యారేజ్ అయింది, వాళ్ళు మంచిగా వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు, అందరికి మ్యారేజ్ అయింది. మిమ్మల్ని చూసి ఏమంటున్నారు ఇప్పుడు? అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎక్కడనో విలేజ్ ఉన్నవాడు మావాడు ఇంత సాధించాడు అంటే, నేను ఎక్కువ సైలెంట్గా ఉంటాను, ఎక్కువ ఎవరితో మాట్లాడను. అంటే ఎప్పుడు నేను మెడిటేషన్ చేసుకుంటూ ఇంటర్నల్గా మాట్లాడుతుంటాను అనమాట. అంటే ఎప్పుడైతే మనము డీప్గా ఇంటర్నల్గా పోతుంటామో మనం ప్రపంచానికి అంత కనెక్ట్ అవుతాం అనమాట. సో ఆ విధాన్ని నమ్ముతాను నేను. ఇప్పుడు మరి ఇంత చేశారు, మీరు సాధించుకొచ్చారు. దీంతో పాటు ప్రైజ్ ఏమి ఇచ్చారు మీకు? ఒక 3 lakhs అమౌంట్ ఇచ్చారు మేడం. ఏంటంటే అక్కడ కొన్ని ఎన్జిఓస్ వస్తాయి అక్కడికి, మేము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేది ఉంటాయి ఎన్జిఓస్కి. అంటే ఆర్ఫన్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, అందరికి హాఫ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది మేడం. దీంతో పాటు నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ షోకి సెలెక్ట్ అయ్యాను మేడం. అది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటుంది, ఎలైట్ మిస్టర్ గ్లోబల్ అని. అందులో ఆల్మోస్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి చాలా మోడల్స్ వస్తారు మేడం. అది ఇంకా టఫ్గా ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి, చాలా టఫ్గా ఉంటుంది. అది చాలా టఫ్గా ఉంటుంది. ఎస్ మేడం. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు రాకేష్. మోస్ట్ డిఫికల్ట్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది? బాధ అయిన టైం అయినా ఉందా? అంటే మదర్ పోయినప్పుడు మేడం, ఇంకా లైఫ్లో అఫ్కోర్స్ అమ్మని కోల్పోవడం కంటే పెద్ద లాస్ ఉండదు లైఫ్లో. అంటే అదే చాలా డిఫికల్ట్ మేడం. ఎందుకంటే ఒక పక్క నాకు ఎగ్జామ్స్, ఇక్కడ మా అమ్మ పోయింది, నెక్స్ట్ డే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేది ఉంది చాలా. అంటే యూత్ కోసం మాట్లాడడానికి నేను చాలా వెళ్తాను మేడం. అంటే స్కూల్స్ కాలేజెస్కి ఇన్వైట్ చేస్తారు మాట్లాడడానికి. సో నాకు 3 ఒకటేసారి వచ్చినాయి. అంటే అది ఆ 11 days ఏం చేయలేకపోయినాయి మేడం. ఇక నేను చాలా పెయిన్ఫుల్ మూమెంట్ అది. అట్లా దేవుని ముందుకొని వెళ్ళిపోయినాయి మేడం. ముందు నాకు పెయిన్ఫుల్ అంటే అదే, మా అమ్మ నాన్న వెళ్ళినప్పుడు ఆ 2 days లైఫ్లో చాలా మోస్ట్ పెయిన్ఫుల్ డేస్ మేడం. అమ్మ ఈరోజు ఉంటే ఎంత సంతోషపడేది కదా మేడం. చాలా మేడం, చాలా. అంటే మా నాన్న ఎప్పుడు అంటుండేవంట మేడం, మా వాళ్ళ ఫ్రెండ్స్తోని, మావో టీవీలో వస్తుడురా, మావోలో టీవీలో వస్తాడు ఒకరోజు అన్నాడంట. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, మీ నాయన అంటుండారు ఎప్పుడు, నువ్వు టీవీలో వస్తావు అని, ఇప్పుడు నిజంగా చేసి చూపించావు, ఒకవేళ మీ నాయన ఉంటే ఎంత సంతోషించేవాడు అంటుండే. అంటే అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే, అప్పుడు మా నాన్న చెప్తుండేమంట, మావాడు ఒకరోజు టీవీలో వస్తాడు చూడండి అని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కూడా నావే వస్తున్నాయి. ఇప్పుడు నా పేరు కొట్టగానే ఆల్మోస్ట్ 20 to 30 ఛానల్స్ నా ఇంటర్వ్యూస్ అని వస్తున్నాయి మేడం. అనిపిస్తుంది, ఓకే మా అమ్మ నాన్న ఎంత సంతోషించేవారు అనేసి. అవును, అంతే కదా రాకేష్. ఎస్ మేడం. సో అంటే నేను ఈ పోటీలలో మీకు కష్టమైన సమయం అంటే, బాబోయ్ నేను చేయగలుగుతానా అని ఒక ఛాలెంజ్ లాగా ఉన్నా? కొన్నిసార్లు లో అనిపిస్తుంది మేడం. ఏంటంటే కొందరు ఏంటంటే డిస్కరేజ్ చేస్తారు. ఇన్ కేస్ నేను ఇలా చేస్తానంటే, వీడేం చేస్తారు అని అప్పుడే అనిపిస్తుంది లోగా, అసలు ఎందుకు వచ్చాను ఈ ఫీల్డ్లోకి, అసలు ఎందుకు వచ్చాను, అసలు వెళ్ళిపోదామా అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. అప్పుడు అమ్మ మాట గుర్తొస్తుంది, ఓకే అమ్మ అట్లా అన్నది కదా నన్ను, అంటే అమ్మ నన్ను గొప్పగా చూడాలనుకుంటుంది, నా ద్వారా 10 మందికి సహాయం అందాలని అమ్మ అనుకుంటుందని ఒకటే ఫిక్స్ అయింది మేడం. అమ్మ మాటకు ఏదైనా చేయడానికి ముందరకు చేస్తాం మేడం, అంతే. మీ తోబుట్టులందరిలో ఎవరు మస్తు క్లోజ్ మీకు? అందరు క్లోజ్ మేడం, అందరు క్లోజ్. అన్నలందరూ బాగా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు? చాలా, అన్నలు బావ చెల్లెలు చాలా ఎంకరేజ్ చేస్తారు మేడం. ఏ పని చేసినా వాళ్ళు ముందు ఓకే నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాం అంటారు మేడం. వాళ్ళు చాలా పెద్ద విషయం తెలుసా మేడం. లేకపోతే ఒక వయసు వచ్చిన చెట్టంత అబ్బాయి వచ్చాక ఇంటికి ఏమంటారు, పోయి ఉద్యోగం చేసుకో, గమ్మును కూర్చోబిడ్డా నీకు ఎందుకు ఇవన్నీ, అసలు పోయి మామూలుగా ఉద్యోగం చేసుకుని అందరూ ఫ్యామిలీ పెట్టుకుని సెటిల్ అవ్వ అంటారు. అట్లాంటిది నీ అంబిషన్ని ఇట్లా సపోర్ట్ చేయడం అంటే చాలా పెద్ద విషయం. సో మరి ఏంటి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటైతే? నెక్స్ట్ ఇన్ కేస్ నాకు ఛాన్స్ వస్తే మూవీ ఇండస్ట్రీకి వెళ్ళి నా టాలెంట్ నేర్పించుకోవాలనుకుంటున్నాను మేడం. దాంతోపాటు ఏంటంటే నాకు ఎప్పుడో కోరిక ఉంటుంది అంటే, ఇప్పుడు మన పివి సింధు అక్క ఒక శంషాబాద్ సార్ ర్యాలీగా వెళ్తుండే మేడం.
అప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు కూడా అట్లా ఒకరోజు అవ్వాలని మా ఫ్రెండ్ అన్నాడు అనమాట. సో దాని తర్వాత నేను మిస్ ఇండియాకు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. నాకు ఒకటి ఏంటంటే మేడం, నేను లాంగ్ జంప్ బాగా చేస్తాను, అంటే రన్నింగ్ బాగా చేస్తాను, వాకింగ్ అండ్ లాంగ్ జంప్ బాగా చేస్తాను. నాకు అనిపిస్తుంది నాకు కూడా ఒక మంచి ట్రైనర్ దొరికితే నేను కూడా ఒలింపిక్స్కి వెళ్ళి లాంగ్ జంప్లో ఇండియాకు మెడల్ తీసుకొస్తా కదా అనుకుంటాను మేడం. ఇప్పుడు ఆలస్యం అయిపోయిందా? ఇప్పుడు ఏంటి మేడం? ఇప్పుడు చేయలేరా? ఇప్పుడు చేయొచ్చు మేడం. అంటే ఒక మంచి ట్రైనర్ కోసం దొరుకుతుంది, మన సరే అంత ట్రైనర్ లేడు మేడం. ఒకవేళ నాకు మంచి ట్రైనర్ దొరికితే ఖచ్చితంగా నేను నా సాయశక్తిలో కృషి చేసి ఒలింపిక్స్ కానీ నేషనల్ స్థాయికి వెళ్ళి మన దేశానికి మెడల్ తీసుకొని ఒక చిన్న కోరిక ఉంది మేడం. ఒకవేళ భగవంతుడు తీరిస్తే ఓకే, లేదంటే ఇన్కేస్ మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు మేడం, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్. నా వల్ల అయితే నేను చేస్తాను, అదర్వైజ్ మా పిల్లలన్నా సరే ఆ ఫీల్డ్లో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఫిట్నెస్లో ఉన్న మా పిల్లలందరూ, వాళ్ళు కూడా చెల్లెలు పిల్లలు కాలేదు మేడం, అన్న పిల్లలు చెల్లెలు పిల్లలు, వాళ్ళు బాగా టాలెంటెడ్. ఒకరు ఏంటంటే ఒకడు కుస్తీ చేస్తారు, ఒకడు మంచి సింగర్ ఉంది, ఒక పాప డాన్స్ ఆడుతుంది. అంటే రాబోయే రోజుల్లో మా ఇంటికి వెళ్ళి కూడా ఒక ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళే ప్లేయర్స్ చేస్తారు మేడం. మీ దృష్టిలో మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరు మిస్టర్ ఇండియాకి అర్హులు ఇప్పుడున్న హీరోలందరిలో? చెప్పలేము మేడం, అది ఆ క్వశ్చన్ పాస్ అనుకోలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ హ్యాండ్సమ్ మేడం. అంటే నేను హ్యాండ్సమ్నెస్ అనేది వాళ్ళు చేసే సహాయ గుణం, వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి అందం వర్ణిస్తాను. కానీ అలాగే అడుగుతున్నాను, అందరూ అంటారు అయితే అందరూ అంటారు అంతే, అందరే మేడం. ఇక ఒకరు తక్కువ ఎక్కువ చెప్పలేము మేడం, అందరు అన్నాలే కాబట్టి అందరు సమానమే నాకైతే. మీ వీడియోలో ఏవో కొన్ని చూశాను, మీరు ఎస్ మేడం, మీ బాడీ లాంగ్వేజ్ అంతా మొత్తం మారిపోయారు మీరు. ఎస్ మేడం. అది సో చాలా పెద్ద విషయం అంత నేర్చుకోవడం, యూట్యూబ్ చూసి నేర్చుకోవడం అంటే. ఎస్ మేడం. సో మరి ఈ 3 లక్షలతో పాటు ఇంకేమి ఇవ్వలేదు బహుమతి మీకు? ఇంకేం లేదు, అంటే ఇక్కడ అబ్బాయిలకి ఎక్కువ ఉండదు మేడం, ఇందులో అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది. అబ్బాయిలకి ఇప్పుడిప్పుడే కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీకు వేరే కంపెనీలతో సైన్ చేయించడము, మోడలింగ్ కొన్ని ఉన్నాయి మేడం, కానీ వేరే స్టేట్లో ఉంటాయి మా ఆఫర్స్. కానీ ఇప్పుడైతే ఇక్కడ ఉండాలనుకోండి కొన్ని రోజులు అయితే, ఎందుకంటే అక్కడ వెళ్ళి మళ్ళీ తిరగాలి, జర్నీ చిన్న షోస్ కోసం వెళ్ళాలి రావాలి అని. ఎందుకంటే మన నార్త్ సైడ్లో షోస్ ఎక్కువ జరుగుతాయి మేడం, అక్కడ ఆఫర్స్ బాగున్నాయి. కానీ ఎవ్రీడే వెళ్ళాలి రావాలంటే జర్నీ టైము, దాంతోపాటు ఇంకేం ప్రిపేర్ కావచ్చు. ఇప్పుడు మేము ఒకటి మిస్టర్ ఇండియా టాక్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మేడం. నేను మిస్టర్ ఇండియా టాక్స్ అని, అంటే వాటి ద్వారా నేను ఒక స్టోరీ రూపంలో కొన్ని మోటివేషనల్ స్పీచెస్, అలా విధంగా నేను కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఇన్వైట్ చేస్తున్నాయి, అంటే స్టూడెంట్స్తో మాట్లాడడానికి. సో బేసిక్గా సమాజాన్ని మోటివేట్ చేద్దాం అనుకుంటారు. ఎస్ మేడం. ఇప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ ప్లాన్ మేడం, నాకు మూవీలో ఛాన్స్ వస్తే మూవీలో చేస్తాను. అదర్వైజ్ నా మిస్టర్ టాక్స్ స్కూల్స్ కాలేజెస్కి విలేజెస్కి వెళ్ళి అందరికీ మోటివేషన్ ఇద్దామని అనుకున్నాను మేడం, నా ప్రొఫెషనల్తో పాటు. బాగా మంచి క్లారిటీతో ఉన్నారు మీరు. ఎస్ మేడం. ఏం తింటారు మామూలుగా మీరు మెయింటైన్ చేయడానికి దానికి? నేను మార్నింగ్ అయితే ఓట్స్ తింటాను మేడం, మధ్యాహ్నం స్వీట్ పొటాటో, నైట్ ఒక చపాతీ, ఇంకా లైట్గా ఏమన్నా టిఫిన్ లాంటి లైక్ దొడ్డు రవ్వ అలాంటివి తింటాను మేడం. అంటే లిటిల్ బిట్ ఆయిల్, ఆల్మోస్ట్ ఆయిల్ వాడను, వాటర్ అంటే ఎక్కువ తీసుకుంటా. నో షుగర్, నో కాఫీ, డ్రింక్స్ అన్నీ మానేశారు మేడం. చికెన్ మటన్ ఏం తినరా? అసలు నేను ప్యూర్ వెజిటేరియన్ మేడం, అంటే నేను స్పిరిచువల్గా ఎక్కువ ఉంటాను మేడం, నేను ప్యూర్ వెజిటేరియన్. సో దాంతో ఆరోగ్యం వచ్చింది. ఎస్ మేడం. అంటే ఫిట్నెస్ కూడా బాగుంటుంది, అంటే చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ 1.5 hours ఎక్సర్సైజ్ చేస్తాను మేడం, ఈవినింగ్ ఒక 40 minutes ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. మెడిటేషన్ చేస్తారు? మెడిటేషన్ ఒక డైలీ 1.5 to 2 hours చేస్తాను మేడం. ఏ మెడిటేషన్ చేస్తారు, ఏ ధ్యానం? అంటే నేను ఫస్ట్ రాముని జపం చేసుకుంటాను మేడం, తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది కదా మేడం, వాటి మెడిటేషన్ చేస్తుంటాను. ఫస్ట్ జపం చేసుకుంటూ డీప్గా మెడిటేషన్కి వెళ్ళిపోతాను. పత్రిజీ మేడం. ఎస్ మేడం. నేను పత్రిజీ దగ్గర చాలాసార్లు పాడాను అక్కడ. అవును మేడం, స్టేజ్లో చూసాను, మీ వీడియోస్ చూసాను, పిఎస్ఎస్ఎం చూసాను మీ. సో అయితే మొత్తం స్పిరిచువల్ పాత్లో మీరు ఇలా విజయాలు సాధిస్తూ లౌకికంగా. ఎస్ మేడం. అంతే అంటారు కదా, రెండు ఒకటే. ఎస్ మేడం. అన్నిటిని ఏకీకృతం చేయడమే జీవితం, గెలవడం అంటే. అన్నీ మిక్స్ చేసుకుంటూ పోవాలి మన లైఫ్. ఇక ఏది వస్తుందో మనం ప్రయత్నం చేయాలి, ఏది ఇస్తారో భగవంతుని ఇష్టం. ఇక బాగుంది రాకేష్, చాలా క్లారిటీతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి మీరు ఒక ఐకాన్ అవుతారు, ఒక గైడింగ్ లైట్ అవుతారు ఫస్ట్. ఎందుకంటే ఇది మిస్టర్ ఇండియాలో వెళ్ళాలా కాదు, మనం అనుకున్నది సాధించడం ఎలాగా మీరు మార్గం ఏర్పరిచి చూపించారు. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మీ అంతటా మీరే అన్ని ఇన్పుట్స్ తీసుకుని ఎక్కడ అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలని మీ మీద నమ్మకంతో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆగకుండా వెళ్ళి సాధించి ఒకసారి రన్నరప్గా మిగిలిపోయినా కూడా మీరు మళ్ళీ సాధించి చూపించారు. కాబట్టి ఇట్స్ అ గ్రేట్ థింగ్. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అతి త్వరలో మిమ్మల్ని రకరకాల రూపాలలో తెర మీద చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను మేడం. అదేవిధంగా ఒక స్టెప్లో ఒక అన్న అన్నాడు అనమాట, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా, యూత్ కోసం ఒక సందేశం ఇవ్వాలన్నమాట మేడం. అంటే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలనుకున్నా అంటే, లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తాయి, జస్ట్ ముందడుగేయాలి. ఒకవేళ మనం చిన్న కుటుంబమా, వ్యవసాయ కుటుంబం, మన తల్లిదండ్రులు పేదవాళ్ళ, మనం కలర్లేమని కాదు, ఒక్కసారి మన గోల్ అనుకున్నామా ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక రోజులో కావచ్చు, 2 రోజులు కావచ్చు, ఒకవేళ 10 సంవత్సరాలు కూడా కావచ్చు, కానీ ఖచ్చితంగా సకలం పెట్టుకుంటే ఈ రోజు కాకుండా రేపని విజయం సాధిస్తామని అందరు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక గొప్ప మహానుభావుడు అంటాడు, ఏమనంటే, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓటమి, విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం,
అప్పుడే నీ జయం నిశ్చయం రా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి మేడం. అంటే చాలామంది జస్ట్ మాటలు చెప్తారు, నాతో ఆట ఉంది, పాట ఉంది, మాట ఉంది మేడం. వీటితో పాటు ఇంకా సమాజంలో ముందుకెళ్ళి చాలామంది ఇన్స్పైర్ చేయాలి, మన భారతదేశంలో కొత్త తరం యువతను సృష్టించాలని అనుకుంటున్నాను మేడం నేనైతే. చాలా మీ సంకల్పం నెరవేరాలి. థ్యాంక్ యూ మీరు మేడం. ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్గా మీకు, మీ కుటుంబానికి, మీ బంధుమిత్రులకు కాకుండా సమాజానికి కూడా అవుతారని చెప్పి నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.